జనసేనకి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వైసీపీ వాళ్ళు ఒక ఛాలెంజ్ అయితే విసురుతున్నారండి. హోంమంత్రి అమిత్ షా గారు, ఆయన నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటి పెద్దలు, ఎంతో కీలకమైన స్థాయిలో వ్యక్తులు ఇన్పుట్ ఇస్తే తప్ప నేను మాట్లాడి నోరు తెరవను. అలాంటిది 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారంటే ఆ రోజున అందరూ మాట్లాడారు. పోలీసు అధికారులు కూడా కొంతమంది చిత్తూరులో మాట్లాడారు. నేను వారికి ఒకటే చెప్పాను, నేను జనవాణి కార్యక్రమం రోజు మీరందరికీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే తప్ప పోలీసు వ్యవస్థకి ఎంతమంది అదృశ్యం అయిపోయారు మీకు తెలియదు. నాకు ఎఫ్ఐఆర్ అవ్వక ముందు మా దగ్గరికి వస్తారు, అన్న ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేద్దామంటే ఎవరు పోలీసు వ్యవస్థ తీసుకోవట్లేదు, అలాంటి కేసులు నా దగ్గరికి వస్తాయి. సో మీరు ఎఫ్ఐఆర్ అయిన కేసుల గురించే మాట్లాడుతున్నాను, నేను ఎఫ్ఐఆర్ పెట్టని కేసుల గురించి మాట్లాడుతున్నాను. ఇంకా అవైతే ఇంకెన్ని ఉంటాయో. నేను జనవాణి కార్యక్రమం చేస్తా ఉంటే మన అనకాపల్లి నుంచి వచ్చి నా బిడ్డ, ఆడబిడ్డ నా కూతురు 2 సంవత్సరాల నుంచి మాయమైపోయింది, అన్న అదృశ్యం అయిపోయింది. కార్లతో సహా చెప్తే జనసేన దగ్గరికి వచ్చి ఆ రోజున జనవాణి మన దగ్గర. ఇంకొకటి, ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే, గతంలో మరి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? జనసేనకి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వైసీపీ వాళ్ళు ఒక ఛాలెంజ్ అయితే విసురుతున్నారండి. ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ అయితే విసురుతున్నారు వాళ్ళు. ఏంటా ఛాలెంజ్ అని చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి నేను మీకు. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే జగన్ గారి అరెస్ట్ గురించి మాట్లాడారు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారో, ఆ అంశం మీద ఆయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. బేషరతుగా ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ఎలాంటి ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ అయితే కనుక జనసేన వాళ్ళకి, అలాగే ఎవరైతే జనసేన పార్టీ అధినాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఎవరెవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద దారుణంగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, తిట్టిన వాళ్ళు కావచ్చు, వైసీపీ పేటీఎం అని పిలిచిన వాళ్ళు కావచ్చు, పులిహోర గాడు, లేకపోతే రకరకాలుగా ఒక సీనియర్ జర్నలిస్టుల్ని ఎంత దారుణంగా అయితే ట్రోల్ చేశారో అలాంటి వాళ్ళ గురించి మొత్తం అందరికీ ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ అయితే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు విసిరారు. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారా జనసేన వాళ్ళు? చూడాలి మరి, యాక్సెప్ట్ చేస్తారో చేయరో, వాళ్ళ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి ఖచ్చితంగా. దీని గురించే మనం మాట్లాడబోతున్నాం. చాలా చిన్నది వీడియో. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ వాళ్ళు చేసిన ఛాలెంజ్ ఏంటో, అసలు వాస్తవాలు ఏంటో తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. రాష్ట్ర ప్రజలు చదువుతారు. వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటో చెప్తాను ఒకసారి. ఏంటంటే కనుక ఏదైతే నాగేశ్వర్ గారు మాట్లాడింది తప్పు అని అంటున్నారో, నాగబాబు గారు తప్పు అన్నారు, నాదెండ్ల మనోహర్ గారు తప్పు అన్నారు, రాజకీయంగా చాలామంది పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ముక్తకంఠంతో తప్పు అని అన్నారు. జనసేనకు సంబంధించిన వాళ్ళు, అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది తప్పు అన్నారు. అది తప్పు అయితే, నాగేశ్వర్ గారు మాట్లాడిందే తప్పు అయితే, మరి మీరు మాట్లాడింది కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా తప్పే కదా. అర్థమైంది మీకు? నాగేశ్వర్ గారు మాట్లాడింది తప్పు అయితే కనుక ఎవరో చెప్పారని, నాకెవరో చెప్పారు. ఎవరు చెప్పారంటే కనుక నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన వాళ్ళు మాట్లాడుకున్నారు కోర్ కమిటీలో. సభ్యులకు సంబంధించిన కోర్ కమిటీ సమావేశంలో ఆ సభ్యులతో వాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నవాళ్ళు కోర్ కమిటీ సభ్యుల్లోని ఒకళ్ళిద్దరు
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి చెప్పారంట. ఆ చెప్పిన సమాచారాన్ని ఈయన బయటికి చెప్పాడు. ఈయన అక్కడ తప్పైంది. వాళ్ళు అన్నారో లేదో తెలియదు, నిజంగా అది జరిగిందో లేదో తెలియదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో లేదో తెలియదు, ఏంటి ఈయన వీళ్ళకి చెప్పారన్నమాట నిజమో అబద్ధమో తెలియదు. మొత్తానికి వార్త దావాహనంలా వ్యాపించింది రాష్ట్రం అంతా కూడా. కాబట్టి అది తప్పైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వాళ్ళు చెప్పింది విని నేను చెప్పానని ఆయన చెప్పడం తప్పైతే కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా తప్పే కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా తప్పే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పే కదా. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది కదా. కాబట్టి అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నమాట. వాళ్ళు విసిరిన ఛాలెంజ్ ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకి ముందు ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు. చాలా చోట్ల క్యాంపెయినింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా చోట్ల మాట్లాడారు. ఏమని? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. గుర్తుందా మీకు? ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, కాబట్టి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి మీకు ఎలా తెలుసు అంటే కనుక నాకు కొన్ని నిఘా వర్గాలు చెప్పాయి, నాకు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఆ నిఘా వర్గాలు నాకు చెప్పడం ద్వారా నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది అమ్మాయిలు, 30 మంది కాదు, 3 కాదు, 30,000 మంది, 300 కూడా కాదు, 30,000 మంది మిస్ అయ్యారు అని ఇంత పెద్ద సంఘటన, అంటే రాష్ట్రాన్ని భయకల్పితం చేసేటటువంటి ఒక సంఘటన. అంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డను బయటకు పంపించాలంటే భయపడే లాంటి ఒక వార్తని, ఏంటి ఆడాళ్ళు, ఆడపిల్లలు, అమ్మాయిలు మరి ముఖ్యంగా బయట తిరగాలంటే ఏమో ఎవడో చెత్తుకెళ్ళిపోతాడో తెలియదు అని అనిపించే సంఘటన లాంటి ఒక వార్తని, కొన్ని మాటల్ని పవన్ కళ్యాణ్ గారి నోటంటా మాట్లాడడం జరిగింది. ఇది బహిరంగంగా చెప్పడం జరిగింది. ఏదో ఒక టీవీ డిబేట్లోనో లేకపోతే ఒక ఇంటర్వ్యూలోనో ఒక యూట్యూబ్ ఛానల్లోనో చెప్పింది కాదు. రాష్ట్రం మొత్తం చూస్తుండగా బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యనివి. ఎలా తెలుసు అంటే నాకు నిఘా వర్గాలు తెలియజేసి అన్నారు. నమ్మారు. నిజమేనేమో, పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి అటు ఇటు వెళ్ళొస్తారు కాబట్టి కొన్ని సన్నిహితం ఉంది కాబట్టి నిజంగా వచ్చిందేమో అని అనుకున్నారు. తీరా చూస్తే దాని ఇన్ఫర్మేషన్ పూర్తిగా పక్కాగా తెలిసిన తర్వాత అసలు 30,000 మంది లేదు, ఏమీ లేదని తేట తెల్లమైంది. అది ఎంతవరకు వాస్తవం, అది అబద్ధమైతే కనుక, అలా మాట్లాడడం తప్పైతే కనుక, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కరెక్ట్ అయితే కనుక, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మాట్లాడింది కూడా కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం తప్పు అయితే కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడటం కూడా తప్పే నన్ను అడిగితే కనుక. ఎందుకంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, వాస్తవాలు లేవు ఈ రెండింటిలో కూడా. సో అలాంటప్పుడు ఇద్దరు చేసింది ముమ్మడికి తప్పేనా మీ ముందు ఉంచుతున్నది నేను. కాబట్టి వైసీపీ నాయకులే వేసిన ఛాలెంజ్ ఇది, నేను చెప్పేది కాదు. కాబట్టి అలాగే ఎవరైతే నేను వీడియో పెడతాను, వీడియో ఎండ్లో ఇంకో వీడియో పెడతాను, వైసీపీ అధికార ప్రతినిధో కాదు నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎండ్లో పెడతాను నేను. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఛాలెంజ్ ఇచ్చారు కదా, డెడ్ లైన్ పెట్టారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి డెడ్ లైన్ పెట్టారు. మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే కనుక, కాబట్టి ఇదిగో ఇంత 24 గంటల్లో మేమేంటో చూపిస్తామని మొత్తం జనసేన మొత్తం మూకుమ్మడిగా దాడి చేసింది. జనసేనతో పాటు ఎల్లో మీడియా కూడా దాడి చేసింది ప్రొఫెసర్ నాగేశ్వరం ఆయన వ్యాఖ్యల మీద. కాబట్టి దెబ్బకి వెంటనే ఆయన మాటలు విత్తడి చేసుకున్నారు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి, దాని మీద ఇప్పుడు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే దానికి సమాధానంగా ఏం బదులిస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఏం బదులు చెప్తారు? కాబట్టి మీరు అన్నది నిజమేనా? 30,000 మంది మిస్ అయ్యిందనేది ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా? ఏమీ లేవుగా. మరి అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసినట్టే కదా, ఒక ముఖ్యమంత్రి మీద దారుణమైన ఆరోపణలు చేసినట్టే కదా, ఒక ముఖ్యమంత్రి మీద ఆయన ముఖ్యమంత్రి పనితనాన్ని చేతకానితనంగా చూపించినట్టే కదా. అంటే ఒక ముఖ్యమంత్రి మీద దురుద్దేశపూర్వకంగా లేదు, ఒక అపనమ్మకం, ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగేటట్టుగా, ప్రజల్లో ఒక అభద్రతా భావం కలిగించేటట్టుగా ఎలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే కదా అనేది కనుక మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఖచ్చితంగా అది తప్పైతే ఇది తప్పే కదా, అది ఒప్పు అయితే ఇది ఒప్పే కదా. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను, ఆ వీడియో కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన వాళ్ళ టీం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఓపెన్ ఛాలెంజ్ తో పాటు ఒక డెడ్ లైన్ విధించిందండి. ఎవరు చెప్పారు జనసేనలో మీకు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని మీరు రివీల్ చేయాలి, లేకపోతే విత్డ్రా చేసుకోవాలి, ఓపెన్ ఛాలెంజ్ అండ్ 24 hours డెడ్ లైన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది
అది కరెక్టా రాంగా అంటే జనసేన వాళ్ళది అలా డెడ్ లైన్ పెట్టడం కరెక్ట్ అనుకునే వాళ్ళు పెట్టారు కాబట్టి అది కరెక్ట్ అని అనుకుందాం. ఏది డెడ్ లైన్ అసలు విషయం కాదు. ఇప్పుడు మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ జనసేన వాళ్ళ తరపునే ఒక ప్రశ్న అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు గతంలో నాకు నీగా వర్గాలు చెప్పాయి 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారు అని చెప్పేసి అన్నాడు. మామూలుగా నాకు తెలిసి నిఘా వర్గాలు ఉంటాయి. ఈ నీగా ఏందో నాకు తెలుసు, డేగా ఈగా లాగా నీగా ఉంటాయో నాకు తెలుసు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సరే, ఆ రోజు పేరు చెప్పడానికి భయపడ్డాడు అనుకుందాం, ఎందుకంటే అధికారంలో లేడు అని. ఇప్పుడు కింద పైన వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు చెప్పారో అని చెప్పేసి నాగేశ్వరరావు గారిని అడిగినప్పుడు మనం కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చా లేదా? నాకు ఈ ఐడియా జనసేన వాళ్ళ ద్వారానే నాకు వచ్చింది, అడగచ్చా లేదా? సో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, ఆ నీగా వర్గాలు ఎవరు? పైగా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు. అంటే ఏంటి? ఇంట్లో నుంచి అమ్మాయిలు అలిగి వెళ్ళిపోవడమో, లేకపోతే గొడవడి వెళ్ళిపోవడమో, లేకపోతే మానసికంగా స్థిమితంగా లేకుండా వెళ్ళిపోవడమో కాదండి. అమ్మాయిల్ని ఇంట్లో నుంచి లాక్కెళ్ళి అమ్మడం, అలా జరిగిందని పవన్ కళ్యాణ్ కు నీగా వర్గాలు చెప్పారంట. ఎవరు ఆ నీగా వర్గాలు? వాళ్ళ పేర్లు చెప్పగలవా? లేకపోతే పవన్ కళ్యాణ్ 6 గంటల్లో వెనక్కి తీసుకోగలరా ఆ స్టేట్మెంట్? ఎందుకు 6 గంటలు అంటే, వాళ్ళు 24 గంటలు ఇచ్చారు, మనం 24 గంటలు ఇస్తే వాళ్ళకు మనకు తేడా ఉండాలి కదా. అందులో పావులా భాగం 6 గంటలు ఇస్తున్నాం మేము డెడ్ లైన్. పైగా వాళ్ళు పెట్టిన పేరేంటంటే నాగేశ్వరరావు గారికి పులిహోర నాగేశ్వరరావు అని #, పెట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు. మరి మేము పవన్ కళ్యాణ్ ఏమనాలి? పుల్లలు పెట్టే పవన్ కళ్యాణ్, పకోడి పవన్ కళ్యాణ్ మేమేమనాలి? అది కూడా వాళ్ళే సలహా ఇవ్వండి, మేమేమనట్లే, మీరే సలహా ఇవ్వండి అని అదే జన సైనికుల్ని నేను అడుగు.